సచిన్. ఆ పేరు వింటేనే క్రికెట్లో సునామీ గుర్తొస్తుంది. మన వాళ్ళైతే సచిన్కి ఏకంగా క్రికెట్ గాడ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే అతడు ఎవ్వరికీ అందని పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. సచిన్ అత్యధికంగా వన్డేల్లో స్వదేశీ గడ్డపై 6,976 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత ధోని ఓ అద్భుతమైన ఆటగాడు. భారత్ క్రికెట్ సారథిగా ఉండి ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. స్వదేశీ గడ్డపై అత్యధిక పరుగులు తీసిన రెండో ఆటగాడిగా ధోని రికార్డు సాధించాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ నేపథ్యంలో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో 14వ ఓవర్లో బంతిని బౌండరీకి తరలించడంతో ధోని వ్యక్తిగత స్కోరు 10 పరుగులకు చేరింది. దీంతో ధోని స్వదేశీ గడ్డపై చేసిన పరుగులు 4,000 పరుగుల మార్కును అందుకుంది. సొంత గడ్డపై భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ధోని నిలిచాడు. 110 వన్డేల ద్వారా ధోని ఈ ఘనతను సాధించాడు. ధోని తర్వాతి స్థానంలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ 3,406 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఎంతైనా మనవాళ్లు పోటాపోటీగా రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నట్లు ఉంది కదూ.